అయితే ఇండస్ట్రీలో ఒక అవకాశం ఒకళ్ళకి దక్కలేదనుకుంటే అది ఇంకొకళ్ళకి వరంలాగా సూపర్ హిట్ లాగా మారిన సందర్భాలు మనం చూసాం. జరుగుతూ ఉంటాయి అలాగా. అవును. మొన్న సావిత్రి గారి గురించి మాట్లాడుకున్నాం. అవునవునవును. అయితే ఈసారి అది ఆ ఇన్సిడెంట్ ఇందాక ఒకటి చెప్పారు. మోహన్ బాబు గారు స్వర్గ నరకం గురించి ఇన్సిడెంట్ చెప్పారు. అవునవునవును. అదొకసారి చెప్పండి. ఏంటంటే మోహన్ బాబు గారు ఆర్టిస్ట్ కాకముందు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండేవాడు. కేఎస్ఆర్ దాసు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేవాడు. అప్పుడు కేఎస్ఆర్ దాసు గారి దగ్గర షూటింగ్ ఉండేటప్పుడు బాగుండేది. షూటింగ్ లేనప్పుడు తొలి రోజులు ఎవరికన్నా ఇబ్బందులు సహజమే కదా. నేను సరిత బాబు రూమ్మేట్స్ని మా రూమ్కి వస్తూ ఉండేది రెగ్యులర్గా మోహన్ బాబు. అది మేమందరం బడ్డింగ్ స్టేజ్ అనమాట. అప్పుడెప్పుడే పుట్టి అప్పుడప్పుడే సినిమాలు సంపాదించి కాస్త ఎదుగుతున్నటువంటి రోజులు. షూటింగ్ లేనప్పుడల్లా మా రూమ్కి వచ్చేవాడు మోహన్ బాబు. కిటికీ దగ్గర ఒక అద్దం తగిలించి ఉండేది. ఆ అద్దంలో చూసి ఎస్వి రంగారావు గారి డైలాగులు చెప్పి ఇట్లా మేసం తిప్పుతూ ఐఎమ్ ది ఫ్యూచర్ హీరో అంటుండేవాడు. సూపర్. అప్పుడు కాన్ఫిడెన్స్ హీరో అంటే గుర్తొచ్చింది. కాన్ఫిడెన్స్. ఈ 50 సంవత్సరాల ఇండస్ట్రీ ఇప్పుడు మోహన్ బాబు సెలబ్రేషన్ తర్వాత మోహన్ బాబు గారిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే సంకల్ప బలం అండి. అప్పుడు నేను హీరో అవుతాను చూడరా అనేవాడు సరిత బాబుతో. ఒరే తోలు తెల్లగా ఉన్నంత మాత్రాన హీరోలు కాలేరురా, నేను అవుతాను చూడరా అనేవాడు. అది అప్పుడు బాగా మంచి ఫెయిర్ కాంప్లెక్షన్ కదా. తోలు తెల్లగా ఉన్నంత మాత్రం హీరో కాలేవు. అప్పటికి హీరో సరిత బాబు, నేను అవుతాను చూడరా అనేవాడు. సో అప్పుడు మేము నమ్ముకునేవాళ్ళం. కానీ ఆ లోపల ఇన్హెరెంట్ ఆ సంకల్పం అనేది మరి అప్పటి నుంచే వర్కౌట్ అయ్యి ఉండాలి. ఆ సంకల్ప బలం ఆయన్ని ఆ స్టేజ్కి తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఒకరోజు సడన్గా స్వర్గం నరకంలో ఆర్టిస్టులు అందరూ ఫిక్స్ అయిపోయారు. ఆ స్వర్గం నరకానికి రేలంగి నరసింహరావు గారు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. రేలంగి నరసింహరావు గారు నేను కొన్నాళ్ళు రూమ్మేట్స్వి. అవునా? ఓకే ఓకే. సరే వెళ్తున్నామని అందరూ బస్సులో బయలుదేరుతున్నారంట. బస్సులో బయలుదేరుతుంటే అప్పటికి ఈశ్వరరావు హీరోగా సెలెక్ట్ అయ్యాడు. తర్వాత బోసుబాబు, గిరిబాబు కొడుకు అనుకుంటా, ఆయన ఒక హీరో. వాళ్ళిద్దరు హీరోలకు సెలెక్ట్ అయిపోయారు. సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయితే ఆ బస్సు బయలుదేరుతుంటే ఒక జత బట్టలు సంచిలో చుట్టుకొని మోహన్ బాబు గారు నేను వస్తానని బస్సు ఎక్కాడంట. వేషం అడుగుతున్నాడు. నాకు వేషం ఏమండి అని దాసనారాయణ గారిని అడుగుతున్నాడు. సో మొత్తానికి బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కి లొకేషన్కి వెళ్ళారు. లొకేషన్కి వెళ్ళి టెస్ట్ మేకప్లో అన్నీ చేశారు. చేస్తూ ఈశ్వరరావు ఒక హీరో, తర్వాత బోసుబాబు కూడా చాలా ఫైర్గా మంచి బాగుండేవాడు ఎర్రగా. సో మోహన్ బాబు అప్పుడు మోహన్ బాబు కాదు భక్త వత్సల అతని పేరు. సో వాడికి కూడా టెస్ట్ మేకప్ వేయండి అది ఇదని చెప్పాడు దాసనారాయణ గారు. వేశారు. వేసి స్టిల్స్ తీశారు. స్టిల్స్ తీసి చూస్తే మోహన్ బాబు స్టిల్స్ చాలా బాగా అందరికి నచ్చాయి. అప్పుడు బోసుబాబు ప్లేస్లో ఇతన్ని మోహన్ బాబుకి వేషం ఇచ్చారు. ఆ స్వర్గ నరకంలో అక్కడ ఆ సెకండ్ క్యారెక్టర్ తను చేశాడు. దాసన స్వర్గ నరకం పెద్ద హిట్ అయింది. దాంతోపాటు సినిమా హిట్ అయితే వీళ్ళకి సినిమాలు వస్తాయి కదా. సో ఆ బోసుబాబుకి తర్వాత వేషాలు ఎంకరేజ్ చేస్తామన్నారు. అది ఏమైందో మనకి తెలియదు అనుకోండి. సో ఆ విధంగా ఉండేటటువంటి మోహన్ బాబు ఈ రోజున ఒక మంచి క్యారెక్టర్, ఒక ఎస్వి రంగారావు లాంటి క్యారెక్టర్ వెయ్యాలి అని అంటే మళ్ళీ మోహన్ బాబు కనిపిస్తున్నాడు ఈ రోజున. ఆ రోజున అద్దం ముందు ఆ మాట ఈనాటికి నెరవేరింది. ఒక మంచి కామెడీ చేయాలన్నా, హీరో చేయాలన్నా, విలన్ చేయాలన్నా, ఒక పౌరాణిక పాత్ర వేసి డైలాగులు చెప్పాలన్నా మోహన్ బాబే ఈ రోజున. రీప్లేస్మెంట్ లేని ఆర్టిస్ట్ లేదు. సో అన్ని రకాల నవరసాలు పోషించగలిగేటువంటి మంచి నటుడయ్యాడు. ఆ విధంగా నా మిత్రుడు శరత్ బాబు కూడా మంచి నటుడయ్యాడు. బాలచంద్ర గారి సినిమాల్లో అటు తమిళ్లో తెలుగు కన్నా తమిళ్లో చాలా అద్భుతమైనటువంటి బాలచంద్ర గారి నేతృత్వంలో సినిమాలు చేశాడు శరత్ బాబు గారు. తర్వాత విశ్వనాథ్ గారి దగ్గర సాగర సంగమం అనే అటువంటి సినిమాల్లో కూడా చాలా బాగా చేశాడు.
సో ఓకే ఆ విధంగా థ్యాంక్ ఒక యూ అండి. మిత్రుడు మంచి నటులు అయ్యారని చెప్పుకోవటానికి. ఓకే అండి, థ్యాంక్ యూ.